ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆది పరాశక్తి పీఠ స్థాపకులు స్వామి ఓం స్వరూప్ గారు. మానస సరోవరం, హిమాలయాలు, ఎన్నో సుప్రసిద్ధమైన క్షేత్రాలు దర్శిస్తూ భక్తి సేవా మార్గాలను విశ్వవ్యాప్తి చేయడమే వీరి లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. నమస్కారం గురుగారు. దివ్య విశ్వ శక్తి స్వరూపులందరికీ ఆ యొక్క దివ్య శక్తి ప్రాప్తించాలని, అనుగ్రహించాలని ఆశీర్వదిస్తున్నాను. చాలామంది ప్రతి సంవత్సరం ఉగాది చేస్తూ ఉంటారు. సో అసలు ఈ ఉగాదిని ఎలా చేయాలి, ఎటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించాలి? ఉగాది అనేటువంటి పదాని యొక్క అర్థం ముందర సర్వ మానవులు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. యుగ ఆది, యుగానికి మొదటి రోజు, మొదలైన రోజు, ప్రారంభం రోజు అని అర్థం. దాన్ని మనం ఉగాదిగా మార్చి ఇప్పుడు ఆ పండగ జరుపుకుంటున్నాం. దానికి మరి సృష్టి మొదలైన ఇన్ని సంవత్సరాలు అనే విషయం కూడా తెలియాలి. కాబట్టి పంచాంగం శ్రవణంలో కొంతమంది డీటెయిల్స్ చెప్పిన దాంట్లో ఇప్పటి వరకు సృష్టి ఎంత మొదలైంది అనేటువంటిది పంచాంగంలో 2-3 పేజీలో ఉంటాయి. చాలామంది దృష్టి సారించారు. అది అందరూ తెలుసుకుంటే సృష్టి ఎంత కాలం నుండి సృష్టి జరిగిందనే విషయం తెలుస్తుంది. అది తెలుసుకుంటే మనకి ఆశ్చర్యంగా కూడా ఉంటుంది. పంచాంగం ఎంతసేపు రోజులు బాగా లేవని, ముహూర్తాలని, తర్వాత తిథి వార నక్షత్రాలకి చూడడమే కాకుండా ఈ విషయాన్ని కూడా తెలుసుకోవడం మన ధర్మం. ప్రస్తుతం ఈ ఉగాదికి అడుగు పెడుతున్నాం కదా స్వామీజీ. ఇప్పుడు ఎన్నో శతాబ్దం, ఎన్ని లక్షలది నడుస్తుందంటారు? ఇది 195 కోట్ల సంవత్సరాల క్రితంది ఇది. దాంట్లో ప్రతి పంచాంగంలోనూ డీటెయిల్స్ ఉంటాయి. ఓకే. అలాగే కలియుగంది కూడా ఉంటుంది, 5125 అని కూడా ఉంటుంది. ఇంకా శాలివాన శకాలు ఇవన్నీ కూడాను. అయితే ఇది చూడడం వల్ల మనకి ఎంత పూర్వం నుంచి మన సనాతన ధర్మం ఉన్నది, హిందువులం ధర్మం పాటిస్తున్నాము అనే విషయాలు మనకు అర్థం కావడం కోసం ఇది గుర్తు చేయడం జరిగింది. ఇంకోటి, పంచాంగాలు కూడా ఇన్ని రకాల పంచాంగాలు మనకి చాలా మంది పీఠాధిపతుల దగ్గర కానీ ఉన్నాయి, చిన్న చిన్న జ్యోతిషుల దగ్గర కానీ సొంతగా పంచాంగం రాస్తున్నారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ పంచాంగాలు అందరివి ఒకేలాగా ఉండడం, ఒకేలాగా మనం దాన్ని ఫాలో అవ్వడం అనేటువంటిది చాలా మంచిది. ప్రతి పంచాంగంలో తేడాలు, ఈ సిటీసు, గ్రామాలు, ఊళ్ళలో ఆ ప్రాంతాల బట్టిగా 1 నిమిషం 2 నిమిషాలు తేడా రావచ్చు గణితంలో. అంతేగాని మొత్తంగా తేడాలు రావు. అది సరిచూసుకొని రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కానీ, ఈ పీఠాధిపతులు కానీ అందరికీ మంచి పంచాంగాలు ఒకే స్టాండర్డ్లో, ఒకే పంచాంగాన్ని స్టాండర్డ్ చేయాలని నేను మీకు ఈ ఉగాది పర్వదినాన ఈ యొక్క మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాను. సరే, ఇప్పుడు పంచాంగం గురించి అయితే మాకు వివరించారు క్లుప్తంగా. కానీ ఉగాది రోజు ముఖ్యంగా ఇంట్లో ఏం చేయాలి? ప్రతి ఇంట్లో ఉగాదికి ఇన్ని యుగాల నుంచి ఎలాగైతే మనం పూర్వీకులు ఎలాంటి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఇది ఉందో ఆచార వ్యవహారాలు, ఇప్పుడు మన పంజాబ్కి మనకి ఆల్రెడీ వాళ్ళ కొత్త సంవత్సరం వచ్చేసింది. ఇప్పుడు మనకి 9వ తారీఖు రాబోతోంది. ఇంకో డేట్లు కొన్ని తేడాల్లో వస్తాయి. పంచాంగంలో కాకుండా వీళ్ళు అయితే అవలంబించేటువంటి దాని ప్రకారం ఇది కొత్త బట్టలు కట్టుకోవడం, పంచాంగ శ్రవణం వినడం, కోరికలు కోరుకోవడం, మంచి ప్లానింగ్, వాళ్ళ ఫలాలు, రాశి ఫలాలు చూసుకోవడం, ఆదాయాలు వ్యయాలు ఎలా ఉంటాయి అనేటువంటిది జనరల్గా చూస్తూ ఉంటారు. అది మంచిదే చూడడం. మనం దాని ప్రకారంగా మరి మనం నడవడం కూడా చేస్తే బాగుంటుంది. చెప్పేవాళ్ళు మరి రాష్ట్రాల పంచాంగం కూడా చెప్తూ ఉంటారు ఎలా ఉంటుంది ఈ సంవత్సరం అని. ముఖ్యమంత్రులు చెప్తారు, దేశ ప్రధానికి కూడా చెప్తూ ఉంటారు. సరే, చెప్పడం ధర్మం అంతవరకే, కానీ ఇంకా మిగతా విషయాల్ని మనం ఎక్కువగా దాన్ని లెక్కలోకి తీసుకోవడం మన చేతిలో ఉండదు. చాలామంది ఈ రాసులని నమ్మకూడదు అని చెప్తుంటారు. సో అసలు రాశి ఫలితాలు నమ్మచ్చు అంటారా? రాశి ఫలితాలు అంటే రాసులు 12 ఉన్నాయి ప్రపంచంలో, గ్రహాలు 9 ఉన్నాయి. ప్రపంచ జనాభా దగ్గరగా ఒక 900 కోట్ల దాకా ఉంటుంది. 900 కోట్లకి ఈ గ్రహాలే పనికొస్తాయి.
అంటే గ్రహానికి 100 కోట్ల జనాభా కింద లెక్క కట్టొచ్చు. మరి ఇది 75 కోట్లు రాసులుగా మనం ఒక్కొక్క రాశికి ఇంత వస్తుంది. అన్ని రాసుల వాళ్ళకి అలాగే ఉండదు. ఒక రాశి వాళ్ళకి ఇంకో రాశి వాళ్ళకి ఎలాగైతే తేడాలు వ్యత్యాసాలు ఉన్నాయో ఆ విధంగా ప్రతి ఇండివిజువల్ ఒకటి తేడా ఉంటుంది. ప్రతి ఇండివిజువల్ 10 మందికి ఒకలాగా ఉండదు. ఇది చాలా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే 100 కోట్ల మంది ఒకలాగా స్టాంప్గా ఉండరు కదా. ఎస్, అలా ఉంటే మరి ప్రపంచంలో ఈజీగా ఫాలో అయిపోతూ ఉంటారు. అన్ని మైండ్ సెటప్ ఒకలాగా ఉంటుంది. అవును, అట్లా కాదు, జాతకాలు వేరు. ఇది యూనివర్సల్గా మనం ఈ భూమండలానికి సంబంధించినటువంటి వర్షాలు ఎలా ఉంటాయి, పంటలు ఎలా పండుతాయి, తర్వాత క్షామం ఎలా ఉంటుంది, అమావాస్యలు, తర్వాత ఈ గ్రహాలకు సంబంధించినటువంటి గ్రహణాలు, వీటి కోసం అది ఎక్కువగా అవి చూడ్డానికి వీలైనటువంటిదే పంచాంగం. ధరలు కూడా హెచ్చు తగ్గులు అవ్వడం ఇలాంటివి ఉంటాయి. అందులో ఇండివిజువల్ అని అందులో ఉండదు. ఈ రాశి ఫలం అంటే ఈ రాశిలో పుట్టిన వాళ్ళందరూ అని అర్థం. అక్కడ అందరికీ అలా ఉండాలని ఎంతమందికి ఉందో మరి మీరే ఆలోచించండి. ఇది దాంట్లో కూడా మరి వ్యత్యాసం రాకూడదు కదా. 100 కోట్లు అన్నాను, 75 కోట్లు అన్నాను, 75 కోట్ల మంది మరి మైండ్ సెటప్ ఒకలా ఉంటుందా? ఉండలేదు, ఉండడానికి అవకాశం లేదు. అదేమిటంటే ప్రజల కంటే ముఖ్యంగా నేచర్, ప్రకృతికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వగలిగేదే పంచాంగం. ఓకే, సో పంచాంగ శ్రవణం అంటే ఏంటి, ఉగాది రోజు ఏం చేయాలి అనే దాని గురించి చాలా చక్కగా వివరించారు స్వామీజీ. థ్యాంక్ యూ అమ్మా. సో చూశారు కదా, ఉగాది అంటే ఏంటి, ఉగాది రోజు ఏం చేయాలనేది స్వామీజీ మాటల్లో విన్నాం. ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.